హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంది వ్యూ మొత్తం ఇట్లా వైడ్గా డిఫరెంట్ కనపడుతుంది అనుకుంటున్నారా? యాక్చువల్గా నేను ఈరోజు అన్బాక్స్ చేసే ఐటమ్ కూడా ప్రోడక్ట్ కూడా అలాంటిదే. అంటే చాలా వైడ్ ఐటమ్ నేను అన్బాక్స్ చేసేది. బాక్స్ కింద ఉంది, లేపి చూపిస్తాను మీకు. అల్ట్రా వైడ్ గేమింగ్ మానిటర్, మంచి ఫీచర్స్ ఉన్న గేమింగ్ మానిటర్. అంటే రెండు 16:9 డిస్ప్లేలు కలిపితే 32:9 అవుతుంది కదా. ఇప్పుడు ఇవి రెండు కలిపితే ఎంతనో, అవి రెండు కలిపి ఒకటే సింగిల్ పీస్ మానిటర్. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, వీడియో మస్త్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ పార్ట్ మిస్ అవ్వకండి. అట్లనే లైక్ అయితే ఫస్ట్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి సూపర్ ఇంట్రెస్టింగ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. నేను అన్బాక్స్ చేసే ఐటమ్ యాక్చువల్గా ఏంటంటే నేను ఆల్రెడీ అన్బాక్స్ చేసేసిన, అంటే మా అబ్బాయి ఆయన ఛానల్లో పెట్టిండు. ఇది డబ్బా మొత్తం ఎంటీ డబ్బానే ఇంత ఉంది. యాక్చువల్గా ఇది ఏంటంటే మొత్తం ఐటమ్ తోటి కలిపి ఇది టోటల్గా 12.5-13 కిలోలు ఉంటుంది. అంటే ఓన్లీ ఐటమ్ వెయిట్ వచ్చేసి మానిటర్ వెయిట్ 11.5 kgs ఉంది. ఎంత పెద్ద డబ్బా చూసినరా? అసలు నేను చెప్తున్నా కదా, చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద బాక్స్ అన్బాక్స్ చేస్తున్నా. ఇది ఎంటీ బాక్సే. నేనంటే వేరే రూమ్లో ఆ మానిటర్ పెట్టి యూస్ చేస్తున్నా. ఈరోజు ఇది అన్బాక్సింగ్ చేసి దీన్ని ఆన్ చేసి మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, దాని కలర్ క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ, అందులో స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. మేము ఆల్రెడీ లాస్ట్ వీక్ నుంచి వాడుతున్నాం కదా. స్పీకర్స్ అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే తక్కువ వాటేజ్ ఉండేసి, అంటే జస్ట్ ఆడియో ఉందంటే అన్నట్టుంది. కానీ డిస్ప్లే మాత్రం జబర్దస్త్ ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండేసి 1 millisecond లేటెన్సీ తోటి ఎక్సలెంట్ ఫీచర్స్ తోటి బ్యూటిఫుల్ ఇట్లా 1800R కర్వ్డ్ డిస్ప్లే అన్నట్టు. అంటే మొత్తం ఇట్లా గుండ్రంగా ఉంటుంది. అది సెంటర్లో కూర్చుంటే ఇంకా మీకు మొత్తం ఎట్లుంటుంది అంటే ఐమాక్స్లో కూర్చున్నట్టు అట్లా ఫీలింగ్ ఉంటుంది. అంత పెద్ద డిస్ప్లే మధ్యలో ఉంటే అది వేరేనే ఉంటుంది, అది వేరే లెవెల్ గేమింగ్ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఎప్పుడు వాడలేదు, ఇదే ఫస్ట్ టైం. అంటే ఇట్లా వాడినాం మనం 32:9, కానీ అది కర్వ్డ్ ఉంది కదా, అంటే ఇట్లా రౌండ్ ఉంది కాబట్టి దాని ఎఫెక్ట్ వేరే ఉంటుంది. అయితే ఈరోజు అందుకే చాలా మజా వస్తుంది వీడియో అని చెప్తున్నా. ఇంకోటి మొన్న రీసెంట్గా నేను ఒకరికి వాచ్ ఇస్తా అన్నాను కదా, ఆయన అంటే పంపించేసిన కదా వాచ్, ఆయన పెట్టిన వీడియో క్లిప్ ఒకసారి చూసుకోండి. ఇంకా చాలామంది కొంతమంది నాకు చాలా సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు కదా, వాళ్ళని చూస్తున్నాను నేను. అంటే మేము లైక్లు కొడుతున్నాం, మాకేం రావట్లేదు అట్లా ఏం లేదు. చాలామంది ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్కు. అంటే అందరికీ నేను ఇవ్వలేను కాబట్టి సెలెక్ట్ చేసుకుంటూ ఇస్తూ ఉంటాను. అది కూడా ర్యాండమ్లీ పిక్ చేస్తున్నా. ఇంకొక ఆయనకి తాటి వెంకటేష్ అని నాకు రెగ్యులర్గా కమెంట్స్ వేస్తూ ఉంటాడు. ఆయన లాస్ట్ టైం నాకు చెప్పిండు నా పేరు ఎప్పుడు రాలేదన్నాడు. అందుకే ఆయన చాలా సంవత్సరాల నుంచి నేను అంటే అసలు నేను ఏమి ఇవ్వకముందు నుంచి ఆయన ఎప్పుడు రెగ్యులర్గా కమెంట్స్ చేసేవాడు, తాటి వెంకటేష్. అయితే ఆయనకి ఈరోజు నేను అదే జెబ్రానిక్స్ బ్రాండ్లోనే జెబ్ థండర్ ప్రో ఇవి బ్లూటూత్ వైర్లెస్ హెడ్సెట్ ఇస్తాను నేను. చాలా మంచి హెడ్సెట్ ఇది. వైర్డ్ మోడ్లో, వైర్లెస్ మోడ్లో బోత్ వేస్లో కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. అయితే ఆ తాటి వెంకటేష్ గారు మీరు కమెంట్ సెక్షన్లో ఒక కమెంట్ వేసి అందులో కొంచెం పార్ట్ ఆఫ్ అడ్రస్ వేసేసి మిగతా రిమైనింగ్ అడ్రస్ నాకు మెయిల్ చేయండి, నేను మీకు పంపించేస్తా. ఇప్పుడు మొన్న రీసెంట్గా నేను జెబ్రానిక్స్ వాచ్ ఇచ్చిన అతని వీడియో చూసేసుకోండి. దాని తర్వాత మనం అన్బాక్సింగ్ చేసి మొత్తం ఈ గేమింగ్ మానిటర్ ఎలా ఉంది ఏంటనేది డీటెయిల్గా చూద్దాం. నమస్తే డీజే శ్రీ అన్న, థ్యాంక్ యూ ఫర్ సెలెక్టింగ్ గివ్ అవే మీ. గివ్ అవేలో సెలెక్ట్ చేసి నాకు ఒక జిబ్రానిక్స్ వాచ్ ఇచ్చారు, చాలా ధన్యవాదాలు మీకు. నేను రెగ్యులర్గా ఎందుకు మీ వీడియోలు ఫాలో చేస్తానంటే మీరు అందరిలాగా ఏదో చెప్తున్నామన్నట్టు కాకుండా అది మీరు చెప్పే విధానం అనేది చాలా బాగుంటుంది. అది అందుకే చాలా నచ్చుతుంది మాకు. ఏదో పక్కన కూర్చొని ఫ్రెండ్ లాగా చెప్పినట్టు ఉంటుంది. అందుకే నేను రెగ్యులర్గా మిమ్మల్ని ఫాలో అవుతాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ సెలెక్టింగ్ గివ్ అవే. థ్యాంక్ యూ అన్న. ఇదే ఫ్రెండ్స్ జెబ్రానిక్స్ రీసెంట్లీ కొత్తగా లాంచ్ చేసిన అల్ట్రా వైడ్ కర్వ్డ్ గేమింగ్ మానిటర్. ఇలాంటి మానిటర్ కావాలని నాకు చాలా రోజుల నుంచి ఉండే, కానీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా. ఇప్పుడు మన చేతిలో వచ్చింది జెబ్ N49A. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండేసి డ్యువల్ QHD 32:9 ఆస్పెక్ట్ రేషియో తోటి, ఇంకా 99% sRGB కలర్ గ్యామట్ సపోర్ట్, 1800R కర్వ్డ్ డిస్ప్లే తోటి ఉండేసి HDR 400 రెడీ, 1 millisecond లేటెన్సీ తోటి గేమింగ్కి మస్తు ఉంటుంది. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీని బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ, ఫీచర్స్, ఈవెన్ ఇందులో బిల్ట్ ఇన్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. మీరు సపరేట్ స్పీకర్ లేకపోయినా దాన్ని ఇన్బిల్ట్ స్పీకర్స్ కూడా ఆడియో కోసం యూజ్ చేయొచ్చు, కానీ యూజువల్లీ సపరేట్ పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. ఒకటి మీకు యాక్సెసరీస్ ప్యాకెట్లో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఒకటి డిస్ప్లే పోర్ట్ కేబుల్, ఒకటి మెయిన్స్ కార్డ్ వచ్చింది. ఇంకా కొన్ని హార్డ్వేర్ వచ్చినాయి. అంటే వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు. ఇది దాని రియర్ది స్టాండ్, అంటే టేబుల్ మౌంట్ కోసము. రెడ్ యాక్సెంట్స్ తోటి చాలా బాగుంది. మెటల్లో చాలా హెవీ సాలిడ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. దాని స్టాండ్స్ కూడా మెటల్ స్టాండ్స్ చూడొచ్చు, స్టైలిష్గా ఉన్నాయి. ఇది మన కర్వ్డ్ మానిటర్ 49 inches అల్ట్రా వైడ్
వైడ్ అందులో కూర్చొని మీరు ముందు కూర్చొని చూస్తే మజా అంటే మజా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, మొత్తం పాలికార్బోనేట్ బ్యాక్ ఉండేసి బ్యాక్ సైడ్ కూడా రెడ్ కలర్ రింగ్ ఉండేసి ఇంకా డీటెయిల్గా నేను మొత్తం సెట్ చేసి మీకు చూపిస్తాను. ఇట్లా ఒక 5 minutesలో నేను స్టాండ్ ఫిక్స్ చేసేసాను. ఇట్లా కనపడుతుంది, మస్తు ఉంది కదా. ఫుల్ ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం వైడ్ వ్యూ 32:9 ఆస్పెక్ట్ రేషియో, అంటే 2 16:9 స్క్రీన్లు కలిసి ఒక డిస్ప్లే అనుకోండి. కింద ఒకటే మీకు స్ట్రిప్ లాగా బెజల్ ఉండేసి జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉంది. ఇంకా దాని కింద అన్ని బటన్స్ ఉన్నాయి, మెనూ, ఇంకా అప్ డౌన్ బటన్, ఇంకా పవర్ బటన్ అవన్నీ. ఇంకా సైడ్స్లో పైన మాత్రం కంప్లీట్ బెజల్లెస్ డిజైన్ అని చెప్పొచ్చు. ఇక్కడ సైడ్ ప్యూర్ పిక్సెల్ అని రాసేసి ఇది రియర్ స్టాండ్ ఇట్లా కనపడుతుంది, రియర్ వ్యూ. అది పైకి కిందికి అడ్జస్టబుల్, టిల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇంకా వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు. అన్ని ఫీచర్స్ బాగున్నాయి. ఇక్కడ మొత్తం కంప్లీట్ మీరు యాంగిల్ అడ్జస్ట్ చేయొచ్చు, ఎవ్రీథింగ్. ఇంకా వెంట్స్ కూడా పైన మీకు కూలింగ్ కోసం ఇక్కడ ఒక లైన్ లాగా ఉండేసి అందులో అంతా వెంటిలేషన్ ఉంది, అంటే హీట్ అది వెళ్ళిపోవడానికి. ఇంకా పోర్ట్స్ అవి కూడా మీకు డీటెయిల్గా చూపించేస్తాను. ఓవరాల్ మాత్రం ఖతర్నాక్ లుక్ ఉంది. ఇది 1800R కర్వ్డ్ డిస్ప్లే, ఇది VA ప్యానెల్, కానీ 99% sRGB, ఇంకా 95% DCI-P3 సపోర్ట్ ఉంటుంది. RJ45 HDMI పోర్ట్, డిస్ప్లే పోర్ట్, ఇంకా USB Type-C పోర్ట్ ఉంది, USB-A, ఇంకా హెడ్ ఫోన్స్ 3.5mm జాక్ కూడా ఉంది. ఇక్కడ కేబుల్ మేనేజ్మెంట్ కోసం హోల్ ఉంది, ఇందులోంచి కేబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కవర్ కూడా ఉంది దానికి, అంటే ఆ పోర్ట్స్ అన్నీ కనపడకుండా. ఇంకా ఇట్లా మొత్తం ఆన్ చేస్తే ఇట్లా కనపడుతుంది. నా పీసీకి కనెక్ట్ చేసేసిన. యాక్చువల్గా ఇది ఎక్స్క్లూజివ్లీ గేమింగ్ కోసం బాగుంటాయి ఇలాంటి మానిటర్స్, కానీ మీరు వీడియో ఎడిటింగ్ అవన్నీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను ఆన్ చేసి మీకు డిస్ప్లే కలర్స్ క్వాలిటీ వీడియో నేను యూట్యూబ్ నుంచి ప్లే చేసిన, మస్తు కనపడుతుంది. 8K వరకు మీకు అంటే సపోర్ట్ ఉంది. దీని రెజల్యూషన్ మాత్రం మీకు 1440p, కాకపోతే రెండు అంటే డ్యువల్ 1440p లాగా. ఇక్కడంతా మెనూ ఇంకా సెట్టింగ్స్ చూడొచ్చు. అన్ని అడాప్టివ్ సింక్ సపోర్ట్ ఉంది. గేమింగ్కి సంబంధించిన అన్ని 1 millisecond లేటెన్సీ కాబట్టి మీకు అసలు ల్యాగ్ అనేది ఉండదు గేమింగ్కి. ఇంకా కలర్ అక్యురసీ కానివ్వండి, కలర్స్, దాని కాంట్రాస్ట్ రేషియో 10:1 ఉంది. ఇంకా ఆస్పెక్ట్ రేషియో 32:9 ఉంది. ఇంకా మీకు ల్యాగ్ కూడా చాలా తక్కువ ఉండడం వల్ల గేమింగ్కి సూపర్ స్మూత్ గేమ్ ప్లే ఉంటుంది. నేను మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో కూడా పీసీ కనెక్ట్ చేసి మీకు ఏదైనా గేమ్ అది ఆడి కూడా మీకు చూపించేస్తాను. ఇక్కడ అన్ని సెట్టింగ్స్ చూడవచ్చు, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. మీరు కలర్ సెట్టింగ్స్, ఇంకా బ్రైట్నెస్, ఎవ్రీథింగ్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. గేమింగ్ రిలేటెడ్ సెట్టింగ్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. జెడ్ గేమింగ్ ఎయిడ్ ఎన్హాన్స్డ్ గేమింగ్కి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇంకా మీకు ఇది వాల్ మౌంటబుల్ కూడా, కావాలంటే మీరు గోడకి ఎట్లా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంకా PIP, PVP మోడ్స్ కూడా ఉన్నాయి, అంటే పిక్చర్ ఇన్ పిక్చర్ లాగా కూడా ఒక సెక్షన్లో ఒకటి, అంటే 2 డ్యువల్ సపరేట్ మానిటర్స్ లాగా కూడా దీన్ని యూస్ చేయొచ్చు. అంటే సగం నుంచి లెఫ్ట్ వరకు ఒక మానిటర్, సగం నుంచి రైట్ వరకు ఒక మానిటర్, అట్లా కూడా మీరు యూస్ చేయొచ్చు. ఇట్లా గేమింగ్ అప్పుడు మీకు అల్ట్రా వైడ్ వ్యూ ఉంటే అసలు. ఇందులో ఒకటే ఏంటంటే ఇది సింగిల్ పర్సన్ వ్యూయింగ్కి, లేకపోతే ఇద్దరు కూర్చొని వ్యూయింగ్కి బాగుంటుంది. చాలామంది కూర్చొని కార్నర్ నుంచి చూస్తే బాగుండదు, ఎందుకంటే దాని కర్వేచర్ అనేది 1800R కర్వేచర్, అంటే చాలా ఇట్లా రౌండ్గా తిరిగేసి ఉంటుంది కదా డిస్ప్లే. కర్వ్ ఉండడం వల్ల సైడ్లో కార్నర్స్లో కూర్చున్న వాళ్ళకి అంత బాగుండదు వ్యూ. సెంటర్లోనే ఒక 2 person కూర్చొని గేమింగ్ అది ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఓవరాల్ మాత్రం ఫుల్ మజా వస్తుంది. గేమింగ్ అని కాదు, ప్రతిదీ ఎనీథింగ్ దీంట్లో. కాకపోతే నార్మల్గా మీరు 16:9 కంటెంట్ కానివ్వండి, లేకపోతే డిస్ప్లేని 16:9 ఆస్పెక్ట్ రేషియోలో యూస్ చేస్తే మాత్రం సైడ్స్ అంతా వేస్ట్ ఉంటుంది. అయితే ఎస్పెషల్లీ మీ దగ్గర మంచి అంటే గేమింగ్ పీసీ అట్లా ఉంటే మాత్రం మీరు ఇది యూస్ చేయొచ్చు. ఎందుకంటే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కలర్స్, ఇంకా డీటెయిల్, షార్ప్నెస్, ఇంకా దాని కాంట్రాస్ట్ రేషియో, ఇంకా దాని అంటే ల్యాగ్ కూడా ఏం లేదు కదా. 1 millisecond అంటే ఇంకా అల్ట్రా ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇది స్పైడర్ మ్యాన్ రీమాస్టర్ గేమ్ ప్లే? మీరు చెప్పండి. ఇంకా మేము ఇది వచ్చినప్పటి నుంచి ఇది మొత్తం టెస్టింగ్లే నడుస్తున్నాయి. నేను ఒకసారి ఏం చేస్తా అంటే దీన్ని వీడియో ఎడిటింగ్కి కూడా యూస్ చేసి చూస్తా. ఒక రైట్ సైడ్ సెక్షన్లో మొత్తం టైమ్ లైన్ ఇంకా ఎడిటింగ్ టూల్స్ పెట్టుకొని, లెఫ్ట్ సైడ్ సెక్షన్లో ప్రివ్యూ మానిటర్ విండో అట్లా పెట్టుకొని ఎట్లా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ అంటే నాకైతే ఓకేనే ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు గేమింగ్కి ఎక్స్క్లూజివ్గా ఇది జెబ్రానిక్స్ వాళ్ళు గేమింగ్ పీసీకి పెట్టి మీ వీడియోలో ఎట్లా ఉందో పర్ఫార్మెన్స్ చెప్పండి అని చెప్తే ఇంకా అది మాత్రమే చేశాను. కానీ ఫ్యూచర్లో ఇది నాకు వీడియో ఎడిటింగ్కి సెట్ అయిందంటే ఇంకా నా మెయిన్ టేబుల్ మీద 2 మానిటర్స్ ఉన్నాయి కదా, అవి 2 తీసేసి ఇది ఒకటే పెట్టేస్తాయి. ఎందుకంటే ఒక్క మధ్యలో మీకు జాయింట్ లేకుండా సింగిల్ వైడ్ వ్యూ అయితే మస్తు ఖతర్నాక్ ఉంటుంది కదా. ఇట్లా చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే సెంటర్లో కూర్చొని చూస్తే ఏదో అందులో అంటే ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అందులో గేమ్లో మనం వెళ్ళిపోయినట్లు ఫీల్ అనిపిస్తుంది. చాలా బాగుంది యాక్చువల్గా. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఇది జెబ్రానిక్స్ది ZEB N49A
49 ఇంచెస్ కర్వ్డ్ డబుల్ QHD VA ప్యానెల్ 120 హెర్ట్జ్ 1 మిల్లీసెకండ్ లేటెన్సీ ఉన్న మీకు గేమింగ్ మానిటర్ ఎలా అనిపించిందో చెప్పండి. దీని కాస్ట్ వచ్చేసి 79,999 ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ కాదు ఇది యాక్చువల్గా, ఎందుకంటే సేమ్ ఇలాంటి మానిటర్సే మీకు వేరే బ్రాండ్స్లో LG శాంసంగ్లో అట్లా వెళ్తే మీకు 1,00,000 పైన 1,50,000 వరకు ఆ రేంజ్లో కాస్ట్ ఉంది. కాబట్టి దాంతో కంపేర్ చేస్తే ఇది 50% కాస్ట్లోనే వస్తున్నట్టు. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఏమి క్వాలిటీలో తేడా లేదు. కలర్స్, యాక్యురసీ, కాంట్రాస్ట్ ఎవ్రీథింగ్ నాకు ఫుల్లీ సాటిస్ఫైడ్, మస్త్ అనిపించింది. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన సూపర్ ఇంట్రెస్టింగ్ గేమింగ్ మానిటర్ ZEB N49A. మీకు ఎలా అనిపించింది చెప్పండి. లైక్ అయితే కొట్టేసినారు కదా, కొట్టేసి అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.